తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండిగల. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటన విజయవంతం చేసేందుకు కూటమి శ్రేణులన్నీ సమాయత్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా బీజేపీ హెచ్ఎల్ ఎమ్మెల్యే నాటుకుర్తి ఈశ్వర ఉన్నారు. పర్యటన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, పర్యటన విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలు ఎలాంటి ఏర్పాట్లు చేసిన ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు అందులో ఉండబోతున్నాయి, మీ శ్రేణులన్నీ ఎలా సమాయత్తమయ్యారు? ఎన్డీఏ కూటమి నాయకులు అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగిపోయాయి. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నాం. దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తక్కువ మందిని, దగ్గరలో ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువ మందిని అట్లా చేస్తున్నాం. అందరికీ కూడా బస్సు ప్రయాణం ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి భోజన వసతులు అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక క్యాబిన్ చొప్పున ఏర్పాటు చేయించారు, కూర్చోడానికి సిట్టింగ్ కూడా. అంతా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం ఈ రాకని విజయవంతం చేసి ఎక్కువ మంది ప్రజలు నరేంద్ర మోడీ గారికి హర్షం వ్యక్తం చేసే విధంగా అందరినీ కూడా జనాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రావడానికి చాలా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా అందరం కూడా ఈ పండగలాగా దీన్ని చేస్తున్నామండి. ఈ నేపథ్యంలో జన సమీకరణ అంచనాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఏ ఏరియా అనుకుంటున్నారు జన సమీకరణ అంచనాలు? సుమారు ఒక 3 లక్షల వరకు కూడా జన సమీకరణ జరుగుతుందండి. రోడ్ షో కూడా ఉంది అక్కడ. విఐపి రోడ్డు, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళే రహదారి, ఆ 2 రోడ్లు కూడా పూర్తిగా రోడ్ షో కూడా ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా కూడా జన సమీకరణ చేస్తారు. అలాగే మళ్ళీ వేదిక మంది కూడా జన సమీకరణ సుమారు 3 లక్షల వరకు ఒక ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి టూర్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. 2024 కొద్ది రోజుల క్రితమే ముగిసింది. 2024 ఎన్ఈఆర్ లైఫ్లో ఎంత మెమరబుల్గా నిలిచింది, ఏంటి ఆ మైల్ స్టోన్స్ అంటే మీరు ఏమని చెప్తారు? 2024 నా వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ప్రజలు నన్ను గెలిపించి నేను చేసిన సర్వీస్కి హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడిగా చేయడం, శాసనసభ్యుడిగా మొదట 2024లోనే అసెంబ్లీలో అడుగుపెట్టడం నేను మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేంది. అలాగే నన్ను గెలిపించిన ప్రజలను కూడా నేను మర్చిపోలేను. వాళ్ళ కోసం ప్రతినిత్యం ఈరోజు కూడా ఎన్నికలకు ఎలాగైతే పనిచేసామో రాత్రి 2, 12, 1 గంట వరకు తిరుక్కొని ఈరోజు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నాం. కానీ ఎక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ ఏమీ లేదు. మనం గెలిపించిన ప్రజల కోసం ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉంటూ మనకు రావాల్సిన నిధులు కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు కానీ, ఎక్కడ ఎవరిని ఎలాగా రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా మన పనులు అవుతాయని కానీ ఆ ఏర్పాట్లో ఉన్నాం. ఇప్పటికే సుమారు 2024లోనే, అందుకే ఆ సంవత్సరం పూర్తి అవ్వకముందే సుమారు 40 కోట్ల పైగా ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చుకొని సిమెంట్ రోడ్లు అవి 4 మండలాల్లో కూడా చేస్తున్నాం. ఆ రకంగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 25కి ఎన్ఈఆర్ టార్గెట్స్ ఏంటి, ఏవేవి ఫుల్ఫిల్ చేయబోతున్నారు హెచ్ఎల్కి సంబంధించి? 2025లో ప్రతి అక్కచెల్లింటికి కూడా మంచినీరు ఇవ్వాలి. ఈ సంవత్సరం నెలాఖరికల్లా, ప్రతి సంవత్సరం ఎండింగ్ కల్లా ప్రతి అక్కచెల్లింటికి కూడా జలజీవన్ మిషన్ ద్వారా మంచినీరుని ఇవ్వాలి. అలాగే సాగునీరు కొన్ని మన తోటపల్లి, మట్టువలస, నారాయణపురం ప్రాజెక్టు కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో సిల్ట్ తీయక గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పెరిగిపోయి నీరు రావట్లేదు. మనదంతా థైలాండ్ ప్రాంతం. అక్కడ నీరు వస్తేనే మనకు అవుతుంది. ఆ సిల్ట్ తీయించాలి. దానికోసం చాలాసార్లు కలెక్టర్ గారు చెప్పాం, గవర్నమెంట్కి రాసాం. దాన్ని ఎట్టి బస్సులో కూడా అది పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం పంటకల్లా నీరు ఇవ్వాలి. సాగునీరు, తాగునీరు 2. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రతి ఉద్యోగం కూడా మన హెచ్ఎర్ల ప్రాంత యువకులకే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సుమారు 400-500 మంది ఉద్యోగులుగా మనం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది 2024లో. కనీసం ఈ సంవత్సరం 2025లో ఒక 1000 మందిని టార్గెట్ చేసి ఇక్కడ ఎలాగైనా ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా. అలాగే కొత్త కంపెనీలకు కూడా వెల్కమ్ చెప్తున్నాం. కొత్త కంపెనీలు రావాలి, అవి వస్తే మనకి ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి మన యూబీ బీర్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా ఎక్కడో రాజమండ్రిలో ఎక్కడో ఫ్యాక్టరీ పెడతామంటే, కాదు సార్ ఇక్కడే పెట్టండి, మీకు ల్యాండ్ కావాలంటే ఇస్తాం, మీకు ఏది కావాలని ఇస్తాం, మాకు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడానికి ఇక్కడే ఎక్స్టెన్షన్ చేయండి మీకు అనువైన ప్రాంతం అని చెప్పంటే వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. తప్పకుండా ఇలాగ మనం ఫ్యాక్టరీలు కూడా, కొత్త కంపెనీలకు కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ టార్గెట్స్ అన్ని బాగున్నాయి, అవన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మొత్తం జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఉన్నారు. విశ్వక్సేన్ గారు గడిచిన 5 ఏళ్ళు గొర్రెకిరణ్ పాలన చూశారు. గొర్రెకిరణ్కి ఎన్ఈఆర్కి తేడా ఏంటంటే?
ఆయన అన్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తారండి. కానీ ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపిస్తున్నారు. దానికి యాక్చువల్గా జనసేన పార్టీ తరఫున ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏదైనా సమస్య ఉందని మేము ఆయన దృష్టికి తీసుకొస్తే మాత్రం ఇమీడియట్గా స్పందించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే నేను చాలామంది ఎమ్మెల్యేని నేను చూశాను, అంటే ఎలక్షన్ టైంలో కష్టపడుతుంటారు. నేను 3 రోజుల నుంచి ఆయనతో 12 దాకా ఆయన మెలుగుతూనే ఉన్నారు. ఎలా మళ్ళీ పొద్దునే లేచి పనులకి వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ బట్ దానికి మనం మెచ్చుకోవాలి. అండ్ మీ అందరం కూడా కలిసి ఇలానే ముందుకెళ్తున్నాం, కలిసి పని చేసుకుని ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. నాయకులు లేని శ్రేణిగా ప్రస్తుతం ఆ నేతలంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారు సార్? మీకు టీడీపీకి ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ లేరు, కానీ మీ ఎమ్మెల్యే అంత చక్కగా చూసుకుంటున్నారా కూటమి పార్టీలో భాగంగా? మాకు టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు అనే భావన మీరు చెప్తే తెలిసింది. మాకు ఇన్ఛార్జ్ తలకు ఆవశ్యకత అయితే మాకు తెలియలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకు టీడీపీయా బీజేపీయా జనసేన అనేది కాకుండా అందరూ కూడా ఈ గ్రామం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎమ్మెల్యేని అందరికీ ఆయన సేవలు అందిద్దామని ఉద్దేశంతో చేస్తున్నారు. అందు కూడా అందరితో ఏ పని చేసినా ముగ్గురు కానీ కూటమిలో అన్న ముఖ్య నాయకులు పిలిచి వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అయితే సమస్య పరిష్కరించాలి ఆ రకంగానే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడాను ఈ నియోజకవర్గంలో ప్రథమ స్థానం అంటే రాష్ట్రంలోనే 17 స్థానాలు ఇచ్చారు నియోజకవర్గం ఉన్నది చంద్రబాబు గారి రికార్డులు ఉంటే దాంట్లో కూటమి ఎమ్మెల్యేలో ప్రథమ స్థానంలో ఉండటం ఈయనే. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఉండడం అనేది గ్రేట్, కానీ కూటమిలో కూడా ఎటువంటి సమస్యలు లేదు. మొన్ననే 3 రోజుల క్రితం కూడా మళ్ళీ పార్టీ అంతర్గత సమావేశంలో 17 స్థానాలు ఇచ్చారు. దాంట్లో ఎన్ఆర్ గారికి అసలు ఆయన టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అనేది కాకుండా కూటమి ఎమ్మెల్యే ప్రథమ స్థానం రావడం నిజంగా మేమందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ రకంగానే ఆయన సేవలు కూడా ఇవ్వాలి. రాత్రి చూస్తే మమ్మల్ని కూడా పిలిపించి తెల్లవారు 3 గంటల వరకు ఆయన మాట్లాడితే మళ్ళీ ఉదయం 7:30కి మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు, మేము అసలు లేవనే లేదు, మళ్ళీ ఆయన రెడీ అయిపోతే మాకు అర్థం కాని పరిస్థితి. సర్వీస్ చేయడం కోసం ముందున్నందుకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టంగా భావించాం. అప్పుడు సురేష్ చెప్తున్నారు సర్వీస్ కోసం మా ఎమ్మెల్యే మాకు ఉంచడం లేదు అహర్నిశలు. ఆయన ప్రభుత్వ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు, పార్టీ పరంగా ఈ మధ్య ఏవో చేశారు, సభ్యత్వం నమోదు, దానికి దిక్కెవరు చూస్తున్నారు? మరి సభ్యత్వాలకు వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు దిశ నిర్దేశం అంతా కూడా పైనుంచి మాకు ఆదేశించిన మేరకు ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికి సభ్యత్వాలకు సంబంధించి మాకు ఎంపీ గారిని చూడమని చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట ఆదేశించిన తర్వాత నుంచి ప్రతి కార్యకర్త కూడా పార్టీ అంటే ఒక అంకితభావంతో ఉండే క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము చేసి ఈరోజు 1.2% 102% చేసిన ఏకైక నియోజకవర్గం ఈ 2 జిల్లాల్లో ఇదే నియోజకవర్గం, హెచ్చర్ నియోజకవర్గం. మా టార్గెట్ 55,000 ఇస్తే ఈ రోజుకి 56,000 చిల్లర 782 చేయటం కూడా జరిగింది. నిజంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. 1982 నుంచి కూడా తెలుగుదేశం నియోజకవర్గం పేరు పడిన హెచ్చర్ నియోజకవర్గం రకరకాల కారణాలతో మధ్యలో కొద్ది రోజులు కోల్పోయాం, కానీ ఈరోజు కూడా కూటమి ప్రభుత్వంతో గెలిచాము, తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాము. తెలుగుదేశం ఈ రకంగా ఉన్నది. అయితే ఈ సభ్యతల విషయం మీరు పర్టికులర్ చెప్పారు. ఎంపీ గారు చూస్తున్నప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా సహకారం అందించడం కూడా జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి కూటమి హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నేతలంతా మనకు ఒకే చోట అయితే లంబిమ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ అయితే స్పష్టం చేశారు, కొద్ది రోజుల్లోనే 8వ తారీఖు ప్రధాని మోదీ విశాఖలో పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో 3 లక్షలకు పైగా జనసమీకరణతో పాటు రోడ్ షోతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా సంసిద్ధమై ఉందని చెప్పి ఎన్ఈఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు ఈ ప్రాంతంలో 2024లో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అమలు చేశామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధిని చేరువ చేస్తామని ఎన్ఈఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు జనసేన నేత విశ్వక్సేన్ కూడా స్పష్టం చేశారు, మాటలకు పొంతం లేని పాలనను గతంలో చూసామని, అయితే ప్రస్తుతం కూటమి ఆధ్వర్యంలో సుసాక్షమైన పాలన ప్రస్తుతం హెచ్చరిలో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు తెదేపా శ్రేణులు కూడా ఏదైతే అధిష్టానం ఇచ్చిన డైరెక్షన్ మీద సభ్యత్వాల్లో కూడా దూసుకుపోతున్నామని నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.